ఇప్పుడు ఈ వీడియోలోని ప్రాబ్లమ్స్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 2 చెప్తున్నాను. ఈ వీడియోలోని సింపుల్ ఇంట్రెస్ట్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ని డిఫరెన్స్ మీద సంసిస్తే ఎలా చేయాలి, అది కూడా ఫార్ములాస్ లేకుండానా. తర్వాత ఫస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయితే పైన ఐకార్డ్స్లోని వీడియో పెట్టాను చూడండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే లైక్ కూడా చేయండి. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, వీడియో అనేది పూర్తిగా చూస్తే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years at the rate of interest is 8% per annum. ఆఫ్ ది ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ 20,000. అంటే ఇప్పుడు 20,000 రూపీస్ అనే ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 8%, అది కూడా 2 yearsకి. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అంతా ఫైండ్ చేయమంటున్నాడు. ఇప్పుడు సమ్మర్లోకి వెళ్ళిపోతాం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సమ్ని ఫార్ములాస్ యూజ్ చేయకుండా ఈ సమ్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, 20,000 కదా. ఓకే, తర్వాత రేట్ ఎంత ఇచ్చాడు, 8%. తర్వాత టైం పీరియడ్ అనేది 2 years ఇచ్చాడు కదా. ముందుగా సింపుల్ ఇంట్రెస్ట్ అని ఫైండ్ చేద్దాం. 20,000 ఇంటూ 8 ఇంటూ 1/100. ఓకే, ఫర్ 1 yearకి, ఇది ఒక సంవత్సరానికి. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అంటే 1,600 వచ్చింది. అయితే సెకండ్ ఇయర్ కూడా సేమ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అంటే 1,600. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చాక ఎంత వచ్చింది, 3,200 అనేది వచ్చింది. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేద్దాం. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని సింపుల్ ఇంట్రెస్ట్లోని 1 yearకి అనేది రెండింటికి సేమే కదా వస్తుంది, అంటే 1,600 వస్తుంది దీనికి ఇక్కడ. అయితే ఇప్పుడు సెకండ్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ చేయాలి చూద్దాం. ముందు 20,000 దీనికి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఎంత అవుతుంది, 21,600 వస్తుంది కదా. దీనికి మళ్ళీ 8% ఫైండ్ చేయాలి. 2 zeros క్యాన్సిల్. 2016 into 8 8 2s 16, 216 into 8, 8 6s 48, 4 8 1s 8, 4 12 1 8 2 16 1 728 అంటే 1728 వచ్చింది ఇంట్రెస్ట్ అనేది 21,600కి. దీన్ని మళ్ళీ యాడ్ చేయాలి. 8 2 7 + 6 13 3 23,328 వచ్చింది. అది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 20,000 దీనికి యాడ్ చేయాలి కదా. 23,200 వచ్చింది మనకి. ఎంత కానీ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అంతా ఫైండ్ చేయమన్నాడు కదా. అంటే 23,328లో నుంచి 23,200 అని మైనస్ చేయాలి. 8 2 1 0 0 అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 128 వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అంతా 128. ఓకేనా, అది 2 yearsకి. సెకండ్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ RS 8,000 at 5% per annum ఫర్ 3 years ఈజ్. నా ముందు క్వశ్చన్ అయితే 2 years అని చూసారు, ఇక్కడ 3 years కాబట్టి పర్సంటేజ్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఫార్ములా యూజ్ చేయకుండా సమ్ ఎలా చేయాలో చూసుకుందాం. ముందుకు ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, 8,000 రూపీస్ ఇచ్చాడు కదా. తర్వాత రేట్ ఎంత ఇచ్చాడు, 5%, అండ్ టైం అనేది 3 years ఇచ్చాడు కదా. ముందుగా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ చేద్దాం. ఇక్కడ 5% కదా కొనుక్కోమన్నాడు. ఇక్కడ 100% అంటే 8,000 రూపీస్. 10% అయితే 800, అది మరి 5% అయితే 400 వస్తుంది. ఓకేనా, అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 1 yearకి అయితే 400, అలాగైతే 3 yearsకి అయితే ఎంత అవుతుంది, 400 into 3 = 1,200. ఒక మొత్తం టోటల్ అమౌంట్ 3 yearsకి ఎంత సింపుల్ ఇంట్రెస్ట్లోని 8,000కి 1,200 యాడ్ చేయాలి, అంటే 9,200 వచ్చింది. అది ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి చేద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి 1 yearకి అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సేమ్గానే ఉంటుంది కదా, అంటే ఇంట్రెస్ట్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి దీనికి ఫస్ట్ది 400 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు సెకండ్ ఇయర్లోని 8,000 ఉంది కదా, 8,000కి 5% అంటే మళ్ళీ 400 వస్తుంది. కానీ చేంజ్ ఇది ఎక్కడంటే ఈ ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ అవుతుంది కదా, అక్కడ చేంజ్ అనేది అవుతుంది కదా. అంటే 8,400 ఉంది కదా,
అంటే మళ్ళీ 400కి మళ్ళీ మనం 5% ఇంట్రెస్ట్ అనేది కట్టాలి. అంటే 100% అంటే 400, 10% అంటే 40, 5% ఎంత అవుతుంది అంటే 20 రూపీస్ అవుతుంది. ఓకే, అంటే సెకండ్ ఇయర్కి పర్సంటేజ్ ఎంత వచ్చిందంటే 400 ప్లస్ 20 అంటే 420 వచ్చింది. ఫస్ట్ ఇయర్ 400, సెకండ్ ఇయర్ 420, మళ్ళీ 420 అంటే సేమ్ థర్డ్ ఇయర్ కూడా 400 ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఎక్స్ట్రా ఉంది కదా, దాని మీద మళ్ళీ కట్టాలి కదా. $420 into 5/100, 0, 5 1s 5 2s అంటే 21 వచ్చింది. అంటే థర్డ్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 420 ప్లస్ 21 ఈక్వల్ టు 441. ఇప్పుడు మొత్తం యాడ్ చేసి మామూలుగా ప్రిన్సిపల్ అనేది 8,000 రూపీస్ కదా. మనకి ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 400. ఓకే, సెకండ్ ఇయర్ ఎంత వచ్చింది 420, తర్వాత థర్డ్ ఇయర్లో ఎంత వచ్చింది 441. మొత్తం యాడ్ చేస్తే 1 6 12 1 9,261. మనకి క్వశ్చన్లో ఏం ఫైన్ చేయమన్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత అడిగాడు కదా. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 9,261, అది సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 9,200. ఓకేనా, దీంట్లో నుంచి మైనస్ చేస్తే ఎంత వస్తుంది 61 అనేది వచ్చింది. అయితే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత 61 రూపీస్. ఆన్సర్ ఇస్ 61. థర్డ్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ 125 for 2 years. The rate of interest of the first year is 5% and for the second year is 10%. Then find the principal amount. ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత అంటే 125. అది ఎన్ని సంవత్సరాలకి 2 సంవత్సరాలకి. అందులోని ఫస్ట్ ఇయర్కి 5% ఇంట్రెస్ట్తోనంట, సెకండ్ ఇయర్ అనేది 10%తో ఇంట్రెస్ట్ కడితే డిఫరెన్స్ అనేది 125 రూపీస్ వచ్చింది. అయితే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని క్వశ్చన్లో మనం అడుగుతున్నాం ఫ్రెండ్స్. దాన్ని ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూసుకుందాం. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 125 కదా. మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం, ఎక్స్. తర్వాత ఫస్ట్ ఇయర్ అనేది ఎంత పర్సెంటేజ్ అన్నాడు 5% అంటే 5/100. తర్వాత సెకండ్ ఇయర్ ఎంత పర్సెంటేజ్ అన్నాడు 10%, 10/100. ఓకే, ఇప్పుడు 10 1s 10 10s. ఓకే, 5 1s 5 2s అంటే x/200 ఈక్వల్ టు 125. దేర్ఫోర్ x ఈక్వల్ టు 125 into 200, x ఈక్వల్ టు 25,000 వస్తుంది. ఇచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది రైట్ రాంగ్ ఇప్పుడు తెలుసుకోవడానికి ఒకసారి స్టార్టింగ్ మెథడ్ చూసాం కదా, ఆ మెథడ్ చూద్దాం ఫ్రెండ్స్. 25,000 ఇచ్చాడు ప్రిన్సిపల్ అనేది. ఓకే, తర్వాత టైం ఎంత 2 years. ఫస్ట్ ఇయర్ R1 ఎంత 5%, R2 అనేది 10% కదా. ముందుగా ఫస్ట్ ఇయర్ కడతాం సింపుల్ ఇంట్రెస్ట్లోని 25,000, అందులో 5%/100 కదా. 25 into 5 1250. ఓకే, అది సెకండ్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ది, ఇది సెకండ్ ఇయర్ది 25,000 10%/100 అంటే 2,500 అనేది వచ్చింది. టోటల్గా సింపుల్ ఇంట్రెస్ట్ మొత్తం ఎంత వచ్చిందంటే, ఇక్కడ వీడియో అనేది రికార్డ్ అవ్వలేదు, అందుకోసం మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సెకండ్ ఇయర్ అంతా ప్రిన్సిపల్ అమౌంట్ 25,000, సెకండ్ ఇయర్ యొక్క పర్సెంటేజ్ 10%/100 కదా. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోయింది, 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. 250 into 10 అంటే 2,500 కదా. ఓకే, ఇది ప్రిన్సిపల్ అమౌంట్ 2,500 అనేది. ఇది ఫస్ట్ ఇయర్ ఇచ్చిన ఇంట్రెస్ట్, ఇది సెకండ్ ఇయర్ ఇచ్చిన ఇంట్రెస్ట్. మొత్తం టోటల్ చేస్తే 28,750 వచ్చింది. ఓకేనా, ఇది అయిపోయింది సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, అదిగోండి కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని సింపుల్ ఇంట్రెస్ట్లోని కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని ఫస్ట్ ఇయర్ అనేది ఇంట్రెస్ట్ అనేది సేమ్గా ఉంటుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ 1250 అనేది ఇక్కడ యాడ్ చేస్తాను. యాడ్ చేసేస్తే 26,250 వచ్చింది కదా. ఈ 26,250కి మళ్ళీ 10% అనేది కడతాను, ఎందుకంటే సెకండ్ ఇయర్ కాబట్టి. సెకండ్ ఇయర్ 10% అన్నాడు కాబట్టి కడితే ఇక్కడ ఈ జీరోకి క్యాన్సిల్, ఈ జీరోకి క్యాన్సిల్, మిగిలిందంతా
2625 మిగిలింది కదా, దానికి మనం అనేది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ యాడ్ చేస్తే ఎంత వచ్చిందంటే, ఇది ఫస్ట్ ఇయర్ది ఓకే, ఇది సెకండ్ ఇయర్ది, మొత్తం కడితే 28,875 వచ్చింది. అయితే మనకు కావాల్సింది ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మైనస్ చేయాలి. సిఏ మైనస్ ఎస్ఏ కదా, మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 28,875. అదే కానీ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 28,750 వచ్చింది. 5 2 1 మనకి ఎంత వచ్చింది, మనకి డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 125. మన క్వశ్చన్లో కూడా 125 ఇచ్చాడు కదా ఫ్రెండ్స్, అదే 125. మీరు ఫస్ట్ టైం కూడా ఇది ఫస్ట్ మెథడ్లో ఎలా చేయొచ్చు, చేస్తే మీకు ఆన్సర్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ముందు వీడియోలోని నా ముందు క్వశ్చన్లోని 1 ఇయర్కి అంటే త్రూఅవుట్ మొత్తం ఒక రేట్ అన్నది, కానీ ఇక్కడ ఫస్ట్ ఇయర్కి 15%, సెకండ్ ఇయర్కి 20% అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ సమ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందు క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈస్ 1,26,800. It increased by 15% in first year and decreased by 20% in the second year. What is the population of the town at the end of end of the 2 years? Okay. ముందుగా ఒక టౌన్ యొక్క పాపులేషన్ 1,26,800 మంది ఉన్నారంట. ఫస్ట్ ఇయర్ అనేది 15% పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. అదే కానీ సెకండ్ ఇయర్ అయితే 20% పాపులేషన్ అనేది తగ్గింది. అయితే 2 సంవత్సరాలు అయిన తర్వాత పాపులేషన్ ఎంతమంది ఉంటుందని క్వశ్చన్ అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఈ సమ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అందుకే మన పాపులేషన్ ఎంత ఇచ్చాడు 1,26,800 కదా, దీంట్లోని 100% ఇది ఓకే. అదే కానీ 10% అయితే ఎంత అవుతుంది అంటే, అదే 12,680. అదే 1% అయితే అదే 1,268 ఓకేనా. మనకి ఫస్ట్ ఎంత పెరిగింది అన్నాడు, 15% ఇంక్రీజ్ అయింది అన్నాడు. 15% అంటే ఎలా రాసుకోవచ్చు, 10 + 5గా రాసుకోవచ్చు కదా. అదే 10% ఎంత వచ్చింది 12,680. అదే 5% అంటే బై 2 చేస్తాం, 4036 6,340. టోటల్ ఎంత అవుతుందంటే 02109. టోటల్ ఎంత పెరిగిందంటే ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చింది 19,020. అయితే ఇప్పుడు దానికి యాడ్ చేయాలి ఓకే. పాపులేషన్ ఎంత ఇచ్చాడు 1,26,800 కదా, దానికి ఎంత యాడ్ చేయాలి 19,020. 028 9 + 6 15 141. అదే 1,45,820 వచ్చింది. ఇప్పుడు మైనస్ చేయాలి కదా, ఎంత 20% అనేది మైనస్ చేయాలి. ఇది 100% ఓకే. 10% అయితే ఎంత అవుతుంది 82, అంటే 14,582 వచ్చింది 10%. అదే కానీ మనకు క్వశ్చన్ అడిగింది ఏంటి 20% కదా, అంటే దీన్ని డబుల్ చేయాలి. టూ + 2 4, 8 + 8 16, 5 + 5 10, 1 4 + 4 8 + 1 9, 29,164 వచ్చింది. అంటే ఇక్కడ ఏమన్నాడు డిక్రీజ్ అయింది అన్నాడు, కాబట్టి మన ఈ పాపులేషన్లోని ఇది అనేది మైనస్ చేయాలి. 1,45,820 మైనస్ 29,164 అనేది మైనస్ చేయాలి. 6 5 6 6 1 1,00,000. అంటే 2 years అయిన తర్వాత టోటల్ పాపులేషన్ ఎంత ఉంటుంది అంటే 1,16,656 అనేది పాపులేషన్ ఉంటుంది.